విజయవాడలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్. కృష్ణలంక సిఐ నాగరాజు వేధింపులు తాళలేక సెల్ఫీ వీడియోలో తన చావుకి కారణం చెబుతూ ఇటీవల క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరిగింది. ఈరోజు విజయవాడలోని క్రాంతి కుమార్ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైఎస్ జగన్. ఈరోజు ఇదే టాపిక్ ఇప్పటికే 2-3 సార్లు మాట్లాడారు. సార్ ఆ కుటుంబానికి వెళ్ళి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇదే టాపిక్ హృదయ విదారకమైన 2-3 సార్లు మాట్లాడారు. పరిస్థితి ఎక్కడ కనిపిస్తుంది? ఈ పెద్దమ్మ సార్ ఆ కుటుంబానికి వెళ్ళి ఆ బాబు వాళ్ళ నాయనమ్మ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే అన్న ఆ బాబు వాళ్ళ హృదయ విదారకమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెద్దమ్మ ఆ బాబు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి గమనిస్తే అన్న ఆ బాబు వాళ్ళ నాన్న ఒకసారి పిల్లలు ఆ బాబు పరిస్థితి గమనిస్తే బ్యాక్గ్రౌండ్ ఒకసారి అందరూ కూడా ఆ చిన్న ఇంట్లో అందరూ కలిసి ఉండే పరిస్థితి. వీళ్ళు పిల్లలు అటువంటి పేదరికంలో ముగ్గురు పిల్లలు బ్రతుకుతా ఉన్న వీళ్ళ పరిస్థితి గమనిస్తే ఈ వ్యవస్థ అందరూ కూడా చిన్న చేసింది అన్నదానికి అందరూ కలిసి ఉండే పరిస్థితి. అటువంటి పేదరికంలో ఆ పిల్లాడు ఒక టాక్సీ దిగుతా ఉన్న వీళ్ళను గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎలా చిన్న కూడా లేచింది అన్నదానికి నిదర్శనం. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్నలాడి మీద ఏదైనా ఉండింటే ఆ పిల్లాడు ఒక టాక్సీ కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి కిందట ఏదైనా కూడా లేవు. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. 8 సంవత్సరాల కింద చిన్న కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా అలాంటి పిల్లాడిని ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల బలవంతంగా పోలీసు కింద ఏదైనా ఉండి రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం. ఈ 8 సంవత్సరాలుగా 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ ఎటువంటి చిన్న కేసులు కూడా లేవు. ఆ హెరాస్మెంట్ చేయడానికి మరి ఎందుకు అలా చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ బలవంతంగా పోలీస్ స్టేషన్ పోయి ఆత్మహత్య రోజు రమ్మని చెప్పి ఆ హెరాస్మెంట్ చేయడం 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ వ్యవస్థ అన్నది పోలీస్ వ్యవస్థ అన్నది దిగజారిపోయిందని చెప్పడానికి ఇవి చేయడమే కాకుండా ఆ హెరాస్మెంట్ ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హెరాస్మెంట్ 40 years ఏజ్. నిజంగా వ్యవస్థ అన్నది భారీ ఉంది. చిన్న పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి చిన్న టాక్సీ డ్రైవరు పిల్లాడికి లేవు, ఎలాంటి కేసులు కూడా లేవు. కేసులు ఆల్రెడీ 40 years చిన్న చిత్కా కేసులు. ఎటువంటి చిన్న చిత్కా కేసు కూడా లేదు.